తినేటప్పుడు ఏదో ఒకటి వాగడం అలవాటే. కొంచెం ఎక్కువ తినొచ్చని అలా చేశారనుకుంటా. శ్రీపతి, అలా అనకూడదు. ప్రతి ఒక్కరూ తృప్తిగా తినాలని కోరుకోవాలి. క్షమించండి, నేను ఇంకెవరిని ఉద్దేశించి అనలేదు. మేము అర్థం చేసుకోగలం. ఈ విషయాలన్నీ పక్కన పెడితే వంటలు మాత్రం చాలా రుచిగా ఉన్నాయి. థ్యాంక్ యూ. నేను తీస్తాను విరాట్. ఇద్దరు కిందికి పోనారేటే? అదే చూస్తున్నా. చెంచా దీనికి అంచుల దాకా పోవాలనా? థ్యాంక్స్ విరాట్. భూమి వచ్చేసినాడంటావా? ఏం కావాలమ్మా? ఏట్లేదమ్మగారు. ఏం కావాలన్నా మొహమాటం లేకుండా అడగండి. అట్టకే అమ్మగారు. ఎప్పటినుంచో ఆకలితో ఉన్న పిల్లలు బాగానే తింటారు లెక్క. మొహమాటం దేనికి? తినండి తినండి. థ్యాంక్స్ విరాట్. చేయి జారింది. భూమి ఇది కాలు జారేలా ఉన్నదే. Are you okay? సూపర్. సుబ్బయ్య, నువ్వెట్టాటోడో మాకు తెలుసు కదా. ఆ నందిక కావాలని గొడవ పడుతుంది. అయినా అది ఆ శరణ్ గాడు కొడితే ఏడుతావా? నువ్వు బాగానే చెప్తావు కొండమ్మా. దెబ్బలు కొడితే ఎవరికైనా ఏడిపోతుంది. నన్ను కొట్టినందుకు బాధగా లేదు భూమి. నేనే తప్పు చేయలేదు. కానీ అనన్య కూడా నేను తను చేయి పట్టుకున్నానని అబద్ధం చెప్పింది. ఒక ఫ్రెండ్ ఇలా చెప్పొచ్చా? మాట్లాడతలేదంటే ఇంకా ఫ్రెండ్ కానట్టే. భూమి, అనన్య ఎక్కడుంది? ఇటేపే వెళ్ళింది మాస్టారు. ఉంటే క్లాస్లో ఉంటుంది, లేదంటే మాతోనే ఉండేది. అవును, సుబ్బు ఎందుకు ఏడుస్తున్నాడు? అపార్థం చేసుకొని. కట్టు కథ పిట్ట కథ చెప్పకు భూమి. తప్పు చేసినవాడు సిగ్గుపడతాడు, భయపడతాడు, ఏడుస్తాడు. సుబ్బు తప్పు చేయలేడు, చెయ్యడు కూడా. పొరపాటు జరుగుంటుంది అంతే. ఏం జరిగింది? అయ్యో రామచంద్ర, ఎలా చెప్పాలి స్వామి? గౌరవనీయులైన మాస్టర్ విరాట్ బాబు గారి ముద్దుల చెల్లెలు అనన్య చెయ్యి పట్టుకొని పట్టులాంటి చర్మమని కితాపిద్దామనుకున్నవాడు టెంప్ట్ అయిపోయాడో ఏంటో చున్నీ లాగేశాడు పబ్లిక్గా.
సార్ నేను కావాలని చేయలేదు. అంటే కావాలని ఇంకేదో కావాలని చేశావు. ఆపుతావా? ఎందుకు విరాట్ సార్ని రెచ్చగొడుతున్నావు? సాటి ఆడపిల్ల పరువు తీయాలని చూడకు నందిక. నీ ఫ్రెండ్ ఏకంగా మానాన్నే తీసి పడేశాడు కదే. నిజమేంటో తెలీదు. నిజం చెప్పినా అర్థం కాని నీలాంటి వాళ్ళకి చెప్పడమే అనవసరం. మాస్టరు, మా మాట నమ్మండి. సుబ్బు ఏ తప్పు చేయలేదు. అవును మాటారు, ఎందుకు సరిగా మాట్లాడతలేవని అనమ్మనే అడగటానికి పోనాడు. ఓ మై గాడ్, చూడండి, అనన్య టెర్రస్ మీద ఉంది. పరువు పోయిందని సూసైడ్ చేసుకోవాలనుకుందేమో. అయ్యో అయ్యో. హనీ, అనమ్మ, అనన్య. ఏ హనీ, వాట్ ఈస్ దిస్ అరణ్య? ఇక్కడున్నావేంటి? ఇక్కడుంటే నీకు ప్రాబ్లం ఏంటి? నీకు వచ్చిన ప్రాబ్లంతో డిప్రెషన్కి గురై ఎక్కడ సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన వస్తుందేమో అని కంగారు పడి వచ్చాను. నాకే ప్రాబ్లం లేదు, వెళ్ళిక్కడ నుంచి. చచ్చిపోవాలనుకునేటప్పుడు కూడా పరువు ప్రతిష్ట గురించి ఎంత ఆలోచిస్తా? అయ్యో మ్యాట్, నేనేం చావాలనుకోవడం లేదు. అలా చెప్తావు కానీ బయట జనాలు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసు కదా. అందమైన అనన్య మీద బ్లూ ఫిల్మ్ షూట్ చేశారంటున్నారు. హనీ, ఏ హనీ, నీలాంటి బ్యూటిఫుల్ గర్ల్ పల్లెటూరు సుబ్బుగారితో కెమిస్ట్రీ అంటే ఏం బాగుంటుంది అని. షట్ అప్. నోటికొచ్చినట్టు మాట్లాడకు చరణ్. సుబ్బు నా ఫ్రెండ్, కానీ ఇప్పుడు కాదు, ఓకే? ఫ్రెండ్ అని షిప్ ఎక్కి దిగేటప్పుడు రిలేషన్షిప్ మూట కట్టుకుంటారు, కానీ కడుపొచ్చి పాప మూట కట్టుకుంటేనే ప్రాబ్లం. యు రాస్కెల్. హనీ, ఏ హనీ, అనన్య, నా మాట విను. నా మాట విను. వదలు. నా మాట విను. నా చెయ్యి వదలు. నా చెయ్యి వదలు. రండి సార్, రండి. అనన్య ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతానంటుంది సార్. పట్టుకున్నా విడిపించుకొని వెళ్ళిపోతానంటుంది సార్. అన్నయ్య. హనీ, ఏంటిది? పిరికి దానిలో ఉండకూడదని చెప్పాను కదా. మీరింట్లోంచి పంపుతారు సార్, కానీ సుబ్బు లాంటి మేకతోలు కప్పుకున్న తోడేళ్లుంటే ఆడపిల్లలు ధైర్యంగా ఎలా ఉంటారు? పబ్లిక్గా చున్నీ పట్టుకున్నాడంటే ప్రైవేట్గా ఇంకెన్ని చేస్తుంటాడు. అన్యాయంగా మాట్లాడకు నందిక. నా గురించి విరాట్ సార్కి బాగా తెలుసు. ఇవన్నీ తెలియవు కదా సార్. అనన్య మీద నాకు గౌరవం ఉంది. తను నా బెస్ట్ ఫ్రెండ్ సార్. నేను నమ్మాను. నువ్వు అనన్య చున్నీ పట్టుకొని లాగావా లేదా? సార్, నేను అడుగుతున్న దానికి ఆన్సర్ ఇవ్వు. చున్నీ పట్టుకొని లాగావా లేదా? కావాలని లాగలేదు సార్. భూమా, జంతువులకి 4 కాళ్ళుంటాయి, ఈడ 6 ఉన్నాయేటే. హాస్టల్కి వచ్చినావేంటమ్మడు? అందరికీ స్వీట్స్ పంచుదామని వచ్చాను. నాకు విరాట్కి మ్యాచ్ ఫిక్స్ అయింది.